బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీనోమ్ సీక్వెన్సీ కోసం పూణేకు 4 శాంపిల్స్ పంపించారు డాక్టర్లు. కరోనాతో అప్రమత్తమైన వైద్య శాఖ హాస్పిటల్స్లో మందులు, బెడ్స్ రెడీ చేసింది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీనోమ్ సీక్వెన్సీ కోసం పూణేకు 4 శాంపిల్స్ పంపించారు డాక్టర్లు. కరోనాతో అప్రమత్తమైన వైద్య శాఖ హాస్పిటల్స్లో మందులు, బెడ్స్ రెడీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ మెడిసిన్, బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్ కావాల్సిన సదుపాయాలు సిద్ధం చేస్తుంది. కొత్త వేరియంట్ని గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సీ చేస్తున్నామంటున్నారు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్. కరోనా టెస్టుల సంఖ్య పెంచామంటున్నారు. మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. కోవిడ్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. నిన్న చెస్ట్, గాంధీ, ఉస్మానియా అధికారులతో ఇప్పటికే రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. ఆ కండక్ట్ చేసిన తర్వాత ఆయా ఆసుపత్రులన్నీ కూడా మాక్ డ్రిల్ని ఏర్పాటు చేశారు. అంటే ఎక్విప్మెంట్ అంతా కూడా సరిగా పనిచేస్తుందా లేదా, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి వాటి ఫంక్షనింగ్ ఎట్లా ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. బెడ్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేవా, సఫిషియెంట్గా అన్ని మెడిసిన్ సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చెస్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సూపరింటెండెంట్ అవైలబుల్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, మాక్ డ్రిల్ కండక్ట్ చేసినారు, సో చాలా రోజులు అయింది. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా సరిగా పనిచేస్తుందా, ఏమేమి మీ దృష్టికి వచ్చాయి? అంటే దాదాపుగా అన్ని చాలా రోజులైనాయి కాబట్టి మీరు చెప్పినట్టుగా మేము ఈ కోవిడ్ గురించి అంత సీరియస్గా తీసుకోలేదు. కాకపోతే వారం రోజుల నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత మేము మాక్ డ్రిల్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, ప్రత్యేకించి వెంటిలేటర్స్ కొన్ని పనిచేయట్లేదు. అవి ఈ లిస్ట్ ఇప్పుడు పంపిస్తున్నాము. ఈ లిస్టుని బట్టి అలానే వెంటిలేటరే కాకుండా ఇంకా నెబులైజర్స్, మానిటర్స్, ఆక్సిజన్ పోర్ట్స్, తర్వాత హై ఫ్లో ఆక్సిజన్ నేసల్ క్యాన్యులాస్, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే వాటిని ఐడెంటిఫై చేశాము. మెడిసిన్ పరంగా అయితే అన్ని మెడిసిన్స్ ఉన్నాయండి మన దగ్గర. అన్ని రెమ్డెసివిర్ కానీ, యాంటీకోయాగులెంట్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఆక్సిజన్కి మనకేమి కొరత లేదు. 2 ఉన్నాయి ఆక్సిజన్. ఒకటి లిక్విడ్ ఆక్సిజన్, రెండోది అంటే పిఎస్ఏ ప్లాంట్ ఉంది. సో ఆక్సిజన్ కొరత ఏం లేదు. సార్, ముందుగా కోవిడ్ వచ్చిన తర్వాత భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. ఇంకా రాదు, అది ఖతమైపోయింది, ఇంకా అసలు వైరస్ అనేది లేదని చెప్పారు. ఒమిక్రాన్ వచ్చింది, ఆ సబ్ వేరియంట్ మళ్ళీ ఇప్పుడు JN.1 వస్తుంది. అంత ప్రమాదకరమా? ఎట్లా సార్ దీని జర్నీ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మొదట్లోనే ఈ కరోనా వచ్చినప్పుడే చెప్పారు చాలామంది, మేము కూడా చెప్పాము, ఈ కరోనా అనేది ఇక చాలా కాలం ఉంటుంది అనేది. ఎందుకంటే వైరస్ దాని వేరియంట్స్ని ప్రతి సంవత్సరం కానీ 6 నెలలకు కానీ వాటిని జనరేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ వేరియంట్స్ ఇప్పుడేనే కాదండి, ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ కరోనా ఫస్ట్ సెకండ్ ప్రత్యేకించి సెకండ్ వేవ్లో వచ్చినంత తీవ్రతగా ఉండదు వేరియంట్స్. కాకపోతే ఈ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. అంటే స్ప్రెడింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ఏజ్డ్ పీపుల్, కాస్త ఇమ్యూని డెఫిషియన్సీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కానీ వస్తే కొద్దిగా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలానే కానీ అప్పుడు కూడా మేము కరోనా ఇంకా అయిపోయింది, అంతమైపోయింది అని చెప్పలేదు. కానీ దీని వేరియంట్స్ వస్తాయి, ఇక ఫ్యూచర్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాకపోతే భయపడాల్సిన పని లేదు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది, అంటే అందరం చెప్పలేము, చాలా మంది కూడా కొంత ఎఫెక్ట్ అయినారు. అంటే పోస్ట్ కోవిడ్ వాళ్ళు కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో వాళ్ళపైన ఈ JN.1 ఇంకా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? ఎట్లా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి? అంటే తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్తో బాధపడి ఉన్న వాళ్ళు, ప్రత్యేకించి మా డిపార్ట్మెంట్కి సంబంధించి శ్వాసకోశ వ్యాధులు అంటే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు వస్తున్న వాళ్ళని మేము చూస్తున్నామండి ఒక 2 years నుంచి. సో ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళు కాస్త తొందరగా హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళని ట్రీట్మెంట్ కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇంతకుముందు కోవిడ్ బారిన పడకుండా వచ్చిన COPD కానీ, ఆస్తమా కానీ, వేరే డిసీజ్తో వచ్చిన వాళ్ళు ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి. కానీ ఇది కోవిడ్ తర్వాత, పోస్ట్ కోవిడ్ తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్ కాస్త లాంగ్ టైం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, ర్యాపిడ్ టెస్ట్లు వద్దు, RT-PCR టెస్ట్లే చేయాలని చెప్పారు. అంటే సఫిషియెంట్గా ఉన్నాయా సార్ మన దగ్గర, మన హాస్పిటల్లో సఫిషియెంట్గా ఉన్నాయా? ఇప్పుడు అడ్మిట్ అయిన పేషెంట్లు ప్లస్ సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నా వాళ్ళందరికీ చేసి ఎన్ని టెస్టులు అయినా కానీ పంపిస్తున్నాము. అన్ని దానికి తగ్గట్టుగానే RT-PCR మా దగ్గర 200 ఉన్నాయి ఇప్పుడు ఈరోజు.
సో ఇంకా మేము ఈరోజు ఇండియన్ పెడుతున్నాం, ఒక 500 కానీ 1000 కానీ తెప్పించుకుంటాము. సో ఈ హాస్పిటల్ నుంచి కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ టెస్టుల సంఖ్య కూడా పెంచాలి అనేది మాకు ఉద్దేశం. ప్లస్ నిన్న జరిగిన మీటింగ్లో కూడా మంత్రివర్యులు కూడా చెప్పింది కూడా ఇదే, టెస్టుల సంఖ్య పెంచండి సో దట్ ఎక్కువగాని పాజిటివ్ కేసులు వస్తే దానిలో నుంచి జీన్ సీక్వెన్స్ కూడా పంపించుకుందామని చెప్పడం జరిగింది. సార్, ప్రధానంగా గతంలో మనం చూసినాం ఆక్సిజన్ కొరత వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పారు. ఆ వివాదం కోర్టు వరకు కూడా వెళ్ళింది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? మన దగ్గర సఫిషియెంట్గా ఆక్సిజన్ సదుపాయం ఉందా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు మామూలుగా మా దగ్గర 2 ఉన్నాయి. పిఎస్ఏ ప్లాంట్ ఉంది, అది ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది. మేము ఒక 1 అవర్ రన్ చేస్తే దాదాపుగా ఒక 70 బెడ్స్ని మేము 24 అవర్స్ మేము సప్లై చేయగలిగాం. తర్వాత లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ ఉంది, అది 13 KL. ఆ 13 KLతో ప్లస్ ఇది ఈ ఆక్సిజన్ 2 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి మాకు ఆక్సిజన్ కొరత లేదు. ఈ హాస్పిటల్లో ఉన్న ప్రతి బెడ్కి ఆక్సిజన్ సప్లై ఉంది. ఇది పూర్తి స్థాయిలో అవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు, తమ జాగ్రత్తలు తాము ఉండాలనేటువంటి విషయాలను మాత్రం డాక్టర్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, చెస్ట్ హాస్పిటల్. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలోని కాటేధన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హగ్గీస్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల కార్యాచరణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వాలతో పోరాటం చేసి జర్నలిస్టులు వారి హక్కులను సాధించుకోవాలన్నారు. రాష్ట్రంలో నియంత పాలన అంతమైందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్ నగర కోత్వాల్ కోదండరామ్ గారు వీళ్ళంతా హైకోర్టుకు పోయి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లేకుండా చేయడం అనేది అప్రజాస్వామిక, రాజ్యాంగానికి విరుద్ధం అని నెత్తి నోరు కొట్టుకొని వాళ్ళు ఏదో తంటాలు పడుతుంటే కోత్వాలే కదా అప్పుడైనా ఇప్పుడైనా ఎవరైనా. ఒక 10 పేజీల ప్రమాణ పత్రం దాఖలు చేసిండ్రు. అక్కడ ఎందుకు ఉండకూడదు ధర్నా చౌక్, దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏమిటి, దానివల్ల జరిగేటువంటి నష్టాలు ఏమిటి, ప్రజలకు జరిగే అసౌకర్యం ఏమిటి, ఆ ప్రమాణ పత్రం నా దగ్గర ఉంది. అదే కోత్వాల్ ఇప్పుడు ఏమంటున్నాడంటే తెలంగాణ ప్రజలను ఆహ్వానిస్తున్నాడు ఆయన, మీరు ఎప్పుడొస్తారు ధర్నాకి ఇక్కడికి. అర్థమైందనుకో. ఏమొచ్చింది దీనివల్ల? మీ జీతం పెరగలే, మీకు పూట భోజనం ఎవరన్నా ఎక్స్ట్రా ఇస్తామని చెప్తలేరు, మీరు చేసిన అప్పులు తీరుస్తామని చెప్తలేరు. అది స్వేచ్ఛకు ఉండేటువంటి ప్రాముఖ్యత. మాకు ఏమో భోజనం కావాలి, కానీ భోజనం ఇస్తాను మాట్లాడకుండా ఉండండి అంటే తెలంగాణ సమాజం ఒక్క నిమిషం కూడా ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వాలు, రాబోయే ప్రభుత్వాలు అందరూ ఎప్పుడు గోడ మీద రాసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అది నిత్యం సత్యం. అసలు నిరంకుశత్వం ఎన్ని రూపాల్లో ఉంటుంది అనేది మనకి ఇప్పుడు ఇంకా అర్థం కాలేదు. రోజుకొకరు బయట పెడుతూనే ఉన్నారు. నేను సెక్రటేరియట్ పోతే ఆ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూస్తే నాకే సంబరం అనిపించింది. అరే, ఈ ఓటమి వెనుక ఈ ఓటమికి ఇంత ప్రత్యేకత ఉంది అనేది అప్పటిదాకా అర్థం కాలేదు. అదేదో ఒక వ్యక్తి పదవిలోంచి దిగిపోయిందని కాదు, ప్రతి వ్యక్తికి తెలంగాణలో మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు భావించటమే కాదు, మాట్లాడుతుంటే నిరంకుశత్వం ఎన్ని రూపాల్లో ఉంటుందనేది కూడా అర్థమవుతా ఉన్నది. ఒకళ్ళేమో మా యూనియన్ నాయకుడు మారితే చాలని, సమయం వచ్చినప్పుడు గట్టిగా నిలబడలేకపోయినాం కదా, ఇప్పుడన్నా ఏదన్నా చేద్దామని రకరకాల రూపాల్లో వ్యక్తీకరణ, రకరకాల పద్ధతుల్లో ఒక ప్రత్యామ్నాయం కోసం ఒక ప్రయత్నం. ఆ సందర్భంలో ఈ సమావేశం జరుగుతున్నది. అందుకని మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక చాలా కీలకమైన పాత్ర ఉంది. నిజంగానే ఎన్ని రూపాల్లో అణిచివేత నడిచింది, ఎన్ని రకాలుగా సమిష్టి వనరులను కొల్లగొట్టిండ్రు, ఎన్ని రకాలుగా ఇవాళ ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాం. చూస్తే అన్ని మామూలు అణిచివేత అనిపిస్తుంది, కానీ కొన్ని మనం ఆలోచిస్తే చాలా ఒక అవగాహన కూడా సంపూర్ణంగా మారిపోతుంది.
మనకు 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం చాలా నిరుత్సాహం కలిగించింది. జర్నలిస్టులో కూడా ఉద్యమ స్ఫూర్తి కొంచెం కొరబడింది. ఆశతో ఉన్నాం ఏదైనా జరుగుతుందని, ఏదైనా చేస్తారని. ఇంకోసారి దిగ్భ్రాంతిలో కూడా ఉన్నాం, ఒక షాక్ లో కూడా ఉన్నాం. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేదంటే ఒక భవిష్యత్తుకు సంబంధించిన ఆధారం, వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళగా లభించవలసిన గుర్తింపు, ప్రయోజనాలు ఏమైనా ఉంటే ప్రయోజనాలు, వీటి కోసం కూడా మనందరం పనిచేయాల్సిన అవసరం, మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఇందులోకి వచ్చి, ఈ పాత్రలోకి వచ్చి 30 ఏళ్ళు అయింది. అవతల పాత్ర వదిలి 30 ఏళ్ళు అయింది. మడిమ తిప్పలేదు. ఇతర సంఘాల్లో ఉన్నప్పుడు కానీ, సింగరేణి బచావ్ అని ఉద్యమించిన సందర్భం కానీ, ఎవ్రీ సందర్భంలోనూ మేము సార్ వెంట ఉన్నాం. సార్ మాకు మార్గదర్శనం చేసిండు. ఇవాళ ఇంత గలీజు ముఖ్యమంత్రిని, అవతల ఏదైతే వదిలిపెట్టిపోయిన మనిషిని, ఇంత గలీజు వ్యక్తిని మాత్రం నేను నా జీవితంలో చూడలే. నేను చాలామంది మేము బయట ఉద్యమం సందర్భంలో చాలామందిని కలిసినాం. వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసినాం. ఇట్లా చాలామందిని కలిసినాం. ఆ గడీలు మూసి, తలుపులు మూసి, ఉద్యమం టైంలో ఏమైంది, రెహమాన్ భాయ్, మునీర్ భాయ్ ఏంది, అదేంది, అక్కడేమి నడుస్తుంది, ఇక్కడేమి నడుస్తుంది, సింగరేణి అంటే ఏంది, ఈ బొగ్గుబాయ్ అంటే ఏంది, ఈ కార్మికులు అంటే ఏంది, వాళ్ళంటే ఏంది, వీళ్ళంటే ఏంది, కోదండరామ్ గారు ఇదంటే ఏంది, అదంటే ఏంది, చెప్పండి, చేయండి, మీరు అది పోండి, ఇటు పోండి. ఆయనను మనం ఇది చేద్దామా? అంతకంటే బేకారుగాడు. చెప్పద్దు, వనద్దు, తప్పు కావచ్చు, కానీ మండిపోతాడు. కొంతకాలంగా ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న పోరాటం ఫలించింది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ముళ్ల కంచె తొలగించారు పోలీసులు, ఓయూ సిబ్బంది. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కంచె తొలగించాలని కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేశారు. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పి వైస్ ఛాన్సలరు విద్యార్థులందరినీ కలిసి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి గత 15 రోజులుగా మేము ఉస్మాన్ యూనివర్సిటీలో పోరాటాలు కొనసాగిస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ అంతటా, అదేవిధంగా ఓయూ పరిపాలనా భవనం దగ్గర ముళ్ళ కంచెలను, బారికేడ్లను పెట్టి విద్యార్థులను ఇక్కడికి రానివ్వకుండా, వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా దాదాపు ఇక్కడ ఒక నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని వ్యతిరేకిస్తూ మేము గత 15 రోజులుగా ఇక్కడ ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పాలి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, అదేవిధంగా సభలు సమావేశాలు పెట్టుకున్నటువంటి ఒక స్వాతంత్రం, ఒక క్యాంపస్ డెమోక్రసీ ఉండాలని చెప్పేసి మేము గత 15 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెలను, బారికేడ్లను తొలగించారు ఓయూ అధికారులు. ఇది విద్యార్థుల విజయం. విద్యార్థులు పోరాడితే పోయేదేం లేదు, మనకు బానిస సంఖ్యలో తప్ప అనేది చెప్పినటువంటి కార్ల్ మార్క్స్ ఏదైతే చెప్పాడో దాన్ని స్ఫూర్తిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు దీన్ని పోరాడాం, దీన్ని సాధించాం. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై నిత్యం పోరాడతాం. అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీలో సభలు సమావేశాలు పెట్టుకున్నటువంటి స్వాతంత్రం కోసం కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, ఏఎస్ఎఫ్గా భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మేడిపల్లిలో నకిలీ సర్టిఫికేట్స్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. మంచిర్యాలకు చెందిన 2 నిందితులు రవి, సయ్యద్, నౌషద్ను అరెస్టు చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. ఒక్క సర్టిఫికేట్స్ను 1,00,000 నుంచి 1,50,000కు అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. సర్టిఫికేట్స్ సరఫరా చేసే మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తాలో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఉపరాష్ట్రపతిని అవమానించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేవేల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు సీనియర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాజ్యసభ అధ్యక్షులు ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారిని అనుకరిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఈ ఇండియాకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలు, టీఎంసీ పార్లమెంట్ సభ్యుడు మరి అనవసరంగా ఆయన మీద అభాండాలు వేస్తూ ఆయన యొక్క తీరును, ఆయన యొక్క సామాజిక నేపథ్యాన్ని, ఆయన యొక్క వృత్తిని, అదేవిధంగా సభా గౌరవాన్ని భంగపరిచే విధంగా అనుకరించి ఒక దేశ ప్రతిష్టలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గౌరవాన్ని భంగం కలిగించినటువంటి మరి యొక్క ప్రతిపక్షాలు, అదేవిధంగా దాన్ని ముందు ఉండి కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ వీడియో తీస్తూ దాన్ని పాశవికంగా ఆనందించడం ఏదైతే ఉందో ఇది చాలా శోచనీయమైన విషయం. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ. మరి ఈనాడు ఏదైతే పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంటును జరగనీయకుండా ఈ ప్రతిపక్షాలు రోజువారీ. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కిస్మత్పూర్లో
రోడ్ల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. కిస్మత్పూర్ చౌరస్తా నుంచి ఎక్సైజ్ అకాడమీ బ్యాక్ సైడ్ వరకు బీటీ రోడ్డు వేశారు అధికారులు. అయితే డ్రైనేజీ మ్యాన్ హోల్స్ మరమ్మతుల కోసం గుంతలు తవ్వి వదిలేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామన్నారు స్థానికులు. అసంపూర్తిగా వదిలేసిన మ్యాన్ హోల్స్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వార్డు మెంబర్ నేను. ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో ఈ రోడ్లు డ్రైనేజ్ వేసిర్రు, మేనాలు పెట్టిర్రు, మొత్తం గుంతలకు పెట్టేసిర్రు. ఇప్పటికీ 5-6 మంది కింద పడి దెబ్బలు తగిలించుకున్నారు. ఇంతకుముందు గతంలో కూడా ఒక బ్యాంకు దగ్గర కూడా ఒక అబ్బాయి చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. ఇప్పటి వరకు ఏం కమిషనర్ గారికి కూడా చెప్పాము, కార్పొరేటర్లకు, మేయర్లకు అందరికి చెప్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారికి కూడా నిన్న మెసేజ్ పంపించినాం వాట్సాప్లో. ఇప్పుడు ఈ రోడ్డు తవ్వేసిరు, ఇవి తవ్వి మళ్ళీ ఇంకెన్ని రోజులకు చేస్తారు ఇది? ఈ మొత్తము రోడ్లు మొత్తము పబ్లిక్ రావడానికి పోవడానికి ఇబ్బందులు అవుతున్నాయి. ఈ మట్టి రోడ్డు చిన్నగా ఉంది. ఈ మట్టి రోడ్లో వేసేసరికి ఆ తంబాలు అడ్డం ఉన్నందుకు మా బండ్లు వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవి తొందరగా ఇవి మట్టి తీసేసి సైడ్ కానీ వేస్తే బాగుంటుండే. సైడ్కి వేయకుండా రోడ్లోనే వేసారు కాబట్టి ఈ మట్టి తొందరగా మనం ఈ వరకు ఈ మేనాలు కంప్లీట్ చేసేసి రోడ్డు కూడా కంప్లీట్ చేసేస్తే ఈ కరెంటుది స్తంభాలు కూడా ఎవరైనా చీకట్లో ఎవరైనా తావినోడు పోయినోడు వచ్చి స్తంభాలకు గుద్దుకున్నాడు అంటే చనిపోయే 2 నెలల్లో 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, 2 లక్షల ఖాళీ ఉద్యోగాలకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మానవతరాయ్. ఓయూలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి నిన్న అసెంబ్లీలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట తప్పారు. నేను ఎక్కడుందో చూపించని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మరి మీరు మీ మేనిఫెస్టోలో 9వ పేజీలో స్పష్టంగా ఉంది 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. అదేవిధంగా సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ గారే స్పష్టంగా మరి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, మాకు ఓట్లేయండి అంటే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే నిరుద్యోగుల ఓట్లతోనే. 2% నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మీది. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఆ నిరుద్యోగులే మీ యొక్క ప్రభుత్వాన్ని మెడలో ఉంచుతారు, ప్రభుత్వాన్ని పతనం చేయటం ఖాయమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే CEIR యాప్లో నమోదు చేసుకోవాలన్నారు రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. ఈ యాప్లో వివరాలను గుర్తించి స్వాధీనం చేసుకుని సెల్ ఫోన్లు అప్పగిస్తామన్నారు. ఇప్పటి వరకు 57 మంది బాధితులకు సెల్ ఫోన్స్ అందిస్తామని చెప్పారు. కేంద్ర టెలికాం సంస్థ తీసుకొచ్చిన CEIR యాప్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు జగదీశ్వర్ రెడ్డి. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ టెలికాం ద్వారా ఒకటి మనకు CEIR యాప్ అని ఒకటి పెట్టారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అనేది మనం ఎవరైనా కానీ ఇప్పుడు పిటిషనర్గా ఎవరైతే ఉంటారో పర్సన్ అతని మొబైల్ పోయి ఉంటుంది, లాస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కూడా మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో అతను ఇమీడియట్గా కంప్లైంట్ CEIR యాప్ పోయి ఫిలప్ చేస్తే అందులో అతని IMEI నెంబరు, ఫోన్ మోడలు, అతని కాంటాక్ట్ నెంబరు ఇవి షేర్ చేస్తే ఆటోమేటిక్ మొబైల్స్ అవి కన్సర్న్ ఎక్కడ పోయినాయి ఆ ప్లేసు అవి చెప్తే ఆటోమేటిక్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ మొబైల్స్ డేటా ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మనం ట్రాక్ చేసి వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉంది. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేస్తాను. నా ఫోన్ పోయిన వెంటనే శంకర్రావు గారు, మహేంద్ర గారు అని చెప్పిన రైతు ఉండాలి రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా కంప్లైంట్ లాట్ చేశాను. చేసిన వెంటనే వాళ్ళు రిజిస్టర్లో కూడా ఫైల్ చేశారు. అంతేకాకుండా నాకు అదే రోజు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఏంటంటే మీ ఫోన్ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది, మీ అందుబాటులో మేము అందించే బాధ్యత మాదని చెప్పని నాకు దాదాపు ఒక 27-28 డేస్లోనే నా ఫోన్ అందించి శంకర్ గారు ఇమీడియట్గా అందించారు. రియల్లీ నాకు ఈ ఫోన్లో చాలా డాటా ఉండాలి, అఫీషియల్ డాటా ఉండాలి, స్టేట్ బ్యాంక్ డాటా ఉండాలి. ఈ ఫోన్ పోయే కొంచెం భయంగా కూడా ఉండాలి, ఎక్కడైనా డాటా మిస్యూజ్ అయిపోతుందేమో చెప్పని. కానీ అట్లా కాకుండా తొందరగా ట్రేస్ చేసి ఇచ్చారు. వ్యాపార లావాదేవీలో జరిగిన ఘర్షణలో సిఐ ప్రసాద్పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజు అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు సిఐ ప్రసాద్. కంపెనీ రిజిస్ట్రేషన్లో సిఐ అన్న పేరు పెట్టకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో రాజును చితకబాదాడు సిఐ. రియల్టర్ రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎదురు చూస్తున్నారు డివిజన్ల కార్పొరేటర్లు. ప్రతి 3 నెలలకోసారి జరిగే మీటింగ్స్ 4 నెలల పెనికి జరగలేదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోడ్ లోపైన నిర్వహిస్తారా లేదన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలపై కన్ఫ్యూజన్ నెలకొంది. మీటింగ్స్ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక అయోమయంలో ఉన్నారు కార్పొరేటర్లు. 3 నెలలకోసారి జరిగే సమావేశాలు 4 నెలలు గడుస్తున్నా ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పడం లేదు మేయర్ అధికారులు. ఇన్నాళ్లు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్స్ ఆలస్యమయ్యాయి. ఇక ఇప్పుడైనా నిర్వహిస్తారా లేదా అన్న విషయంపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు గాను 149 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గుడి మల్కాపూర్ కార్పొరేటర్ అనారోగ్యంతో చనిపోయారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్స్ జరిగితే సిటీలో జరగాల్సిన పెండింగ్ పనులు, నిధుల విడుదల, పబ్లిక్ సమస్యల పరిష్కారంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కౌన్సిల్లో బీఆర్ఎస్ కు 58 మంది కార్పొరేటర్లు ఉండగా 6 ఇతర పార్టీల్లో చేరారు. ఎన్నికలకు ముందు బీజేపీకి చెందిన 4 కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 56కు చేరింది. ఇక ఎంఐఎంకు 44, బీజేపీ 40, కాంగ్రెస్ కు 8 మంది సభ్యులు ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి దాదాపు 3 ఏళ్లు అవుతున్నా పూర్తి స్థాయిలో ఒక్క సమావేశంలో కూడా చర్చ జరగలేదు. కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం సమాధానాలు ఇవ్వలేదు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల కార్పొరేటర్ల వ్యవహార తీరు ఒకేలా ఉంది. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాలన్న ఆలోచన కార్పొరేటర్లలో కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బల్దియాకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, ఎస్ఎన్డీపీ పనుల పురోగతిపై బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కార్పొరేటర్లు పలుసార్లు అడిగినా మేయర్ నుంచి సమాధానం రాలేదు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల నత్తనడకపై కౌన్సిల్లో జరిగిన చర్చలు రసాభాసగా మారడంతో వాయిదాల పర్వం కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అనుమతి ఉంటే తప్ప సమావేశాలు నిర్వహించలేదు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇక ఇప్పుడు కూడా మీటింగ్స్ నిర్వహణపై కూడా మాజీ మంత్రి కేటీఆర్ ని అడిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు మేయర్, కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. వీలైనంత త్వరగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి సిటీ పబ్లిక్ సమస్యలు, అందాల్సిన పౌర సేవలు వంటి అంశాలపై చర్చిద్దామంటున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యోగుల బదిలీలపై డిస్కషన్ చేయాలని కోరుతున్నారు కార్పొరేటర్లు. మరి 3 నెలలు దాటిపోయిన తర్వాత కూడా మరి తొందరలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రానున్నాయి, సర్పంచ్ ఎలక్షన్ కూడా వస్తాయని చెప్తున్నారు. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది, మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ప్రజా సమస్యలు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. మరి మళ్ళీ ఇంకోసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ ప్లేస్ లోకి రాకముందే ప్రజా సమస్యలపైన చర్చించి, అనేక సమస్యలు ఉన్నాయి, చర్చించి వాటిపైన కౌన్సిల్ ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉంది. ఆగస్టు 23న చివరిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జరగలేదు. మళ్లీ ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానుంది. దీంతో ఆలోపే సమావేశాలు నిర్వహించాలంటున్నారు కార్పొరేటర్లు. గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు ఇండ్లలోకి వెళ్లలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు పట్టాలు, ఇండ్ల తాళాలు అందుకున్నప్పటికీ లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించడం లేదు అధికారులు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తమకు ఇచ్చిన ఇండ్లలోకి వెళ్లనిస్తారా లేదన్న అనుమానంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జీహెచ్ఎంసీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. 9 ఏళ్లుగా ఇల్లు ఎప్పుడు వస్తుందని ఎదురు చూశారు. తీరా వచ్చాక ఇంట్లోకి పోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్ల పట్టాలు, తాళాలు అందుకున్నప్పటికీ అధికారులు ఇండ్లను వారికి అప్పగించడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇచ్చిన ఇండ్లలోకి వెళ్లనిస్తారా లేదా అన్న అనుమానాలు లబ్ధిదారుల్లో నెలకొంది. దీంతో కలెక్టరేట్లు, తహసీల్దార్ల ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
గ్రేటర్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీలో భాగంగా దాదాపు 69,000 ఇండ్లను నిర్మించి ఇందులో 65,000 ఇండ్లను మాత్రమే ఎన్నికలకు ముందు పంపిణీ చేశారు. మరో 25,000 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ఇందులో అత్యధికంగా కొల్లూరులో 15,660 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టారు. ఏడాది క్రితమే ఇండ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఎన్నికల ముందు అర్హులకు డిస్ట్రిబ్యూషన్ చేశారు. దీంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీ భారీగానే లబ్ధి పొందింది. ఇక తీరా పట్టాలిచ్చిన తరువాత ఇండ్లలో కొన్ని రిపేర్లు చేయాల్సి ఉన్నాయంటూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అప్పగించడం లేదు అధికారులు. కొన్ని చోట్ల లిఫ్ట్లు, కరెంట్ పనులు చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఒక్క కొల్లూరులోనే కాకుండా గ్రేటర్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లు ఇంటి పట్టాలిచ్చారన్న సంతోషంలో ఉన్న పబ్లిక్ ఇప్పుడు ఇంకెప్పుడు తమ సొంత ఇంట్లోకి వెళ్తామని ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల అధికారుల తప్పిదాలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టాలిచ్చినప్పటికీ కొంతమంది పట్టాల్లో తప్పులు ఉండడంతో వాటిని సరిచేసుకోవడానికి ఎంఆర్ఓ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరి పట్టాల్లో కులం, ఆధార్ నెంబర్, పేర్లు తప్పుగా పడడంతో వాటిని లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. సరైన క్యాస్ట్, ఆధార్ కార్డులు తీసుకొస్తేనే ఇండ్లు ఇస్తామని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు టెన్షన్ పడుతున్నారు. మాకు ఇక్కడ 24 ఇండ్లు ఇక్కడ వెకేట్ అయి ఉన్నాయి. గత ప్రభుత్వం మాకు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. గతంలో కూడా మాకు హామీ ఇచ్చిన ఆఫీసర్లే ఇక్కడ పైసలు తీసుకొని వేరే వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయించిండు. ఆయన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకునేది ఏంటంటే మా ఇల్లు మాకు ఇప్పించి మీరు పుణ్యం కట్టుకోవాలని. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అప్లికేషన్ టైంలో తాము ఇచ్చిన డీటెయిల్స్ ను అధికారులు తప్పుగా ఇచ్చారంటున్నారు లబ్ధిదారులు. అప్పుడు ఏదో ఒక కులంపై ఇండ్లు ఇచ్చి ఇప్పుడు దానికి తగ్గట్లుగా క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తప్పుల సవరణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదంటున్నారు అధికారులు. ఎన్నికలకు ముందు దాదాపు 60,000 ఇండ్లను పంపిణీ చేసినప్పటికీ 1,000 మంది కూడా ఇండ్లలోకి వెళ్లలేని పరిస్థితి ఉందంటున్నారు లబ్ధిదారులు. సీఎం రేవంత్ రెడ్డి సమస్యను పట్టించుకుని తమకు కేటాయించిన ఇండ్లలోకి త్వరగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే తప్పుల సవరణతో పాటు నిర్మాణంలో మిగిలిన ఇండ్లను పూర్తి చేసి అర్హులకు ఇవ్వాలంటున్నారు పబ్లిక్. హైదరాబాద్ ప్రజలు మీ సేవ కేంద్రాలకు క్యూ కట్టారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం అమల్లోకి తీసుకువచ్చింది. త్వరలోనే మహిళలకు పెన్షన్, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడంతో ముందుగానే క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం మీ సేవ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ముందుగా మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. దీంతో నగరవాసులు మిగతా సంక్షేమ పథకాల అమలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే స్కీమ్ల అప్లై కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేషన్ కార్డులు, మహిళల పెన్షన్ స్కీమ్లకు అవసరమైన క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లను అప్లై చేస్తున్నారు సిటీ వాసులు. దీంతో నగరంలోని మీ సేవా కేంద్రాలు జనాలతో రద్దీగా మారాయి. ప్రభుత్వం అమలు చేసే ఏ సంక్షేమ కార్యక్రమానికైనా ఖచ్చితంగా ఆధార్ కార్డ్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి. వీటి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. దీంతో ముందుగానే అవసరమైన సర్టిఫికేట్ల కోసం అప్లికేషన్లు చేసుకుంటున్నారు. ఇన్కమ్ అప్లై చేస్తే కనీసం 7 వర్కింగ్ డేస్, క్యాష్ సర్టిఫికేట్ రావడానికి కనీసం 20 రోజుల సమయం పడుతుంది. అందుకే ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకముందే सर्टिफिकेटలను సిద్ధం చేసుకుంటున్నారు జనం. हमारे को देखो मैडम, ये पब्लिक क्राउड की वजह से हमारे को टाइम लग रहा, अभी हाफ एन आवर, आधा घंटा, 1 घंटा रुकना पड़ता. खाली टाइम पे हमारे तो 5 मिनट में हमारा काम हो जाता. कोई हमारे को टेंशन नहीं. मी सेवा सेंटर्स पे तो बहुत ज्यादा है मैडम. ये स्कीम अब स्टार्ट होता नहीं होता नहीं मालूम, बट ये बेनिफिट हमारे को मिल रहा बोल के हम यहाँ आए ना, आके हम हमारे को बेनिफिट उठाना है. ముందు వచ్చి అన్ని అరుచుకున్న వాళ్ళు మాకు చెప్పారు కాబట్టి మేము ఆధార్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు అన్నీ ఉండాలి, జిరాక్స్లు అన్నీ ఉండాలి మనకు గ్యాస్ సర్టిఫికెట్కి అని చెప్పారు. అందుకే తీసుకొని వచ్చాము. జాగ్రత్త గురించి కూడా మనకు లేవు కాబట్టి అట్లా స్కీమ్ కూడా వస్తుంది కదా, ముందు జాగ్రత్త కూడా. పబ్లిక్ సరైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోవడంతో చాలా వరకు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లు రిజెక్ట్ అవుతున్నాయంటున్నారు మీ సేవా నిర్వాహకులు. ఒకసారి అప్లై చేస్తే 30 రోజుల తర్వాత రిజెక్ట్ అవుతున్నాయని, మళ్లీ డాక్యుమెంట్ అడ్మిట్ చేస్తే 15 రోజులకు సర్టిఫికేట్ వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం జనాలు ఎక్కువగా రావడంతో
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పని ఉంటుందంటున్నారు మీ సేవా నిర్వాహకులు. 2 నెలల కింద అయితే నార్మల్ గానే ఉండే, కానీ ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది. వాళ్ళకి తెలియని వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అలా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము గైడ్ చేస్తున్నాము. గైడ్ చేసి మళ్ళీ వాళ్ళు రీప్లేస్ చేసుకుంటున్నాం. సర్టిఫికేట్ అయితే ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్ అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇవి రిక్వైర్మెంట్ ఉంటున్నాయి. బీపీఎల్ వాళ్ళకు 1 వీక్ నుంచి డే బై డే క్రౌడ్ పెరుగుతూ ఉంది. 2500 పెన్షన్, కొత్త రేషన్ కార్డుల కోసం, అవసరమైన సర్టిఫికేట్ల కోసం మీ సేవా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు పబ్లిక్. దీంతో మీ సేవా సెంటర్లన్నీ రద్దీగా మారాయి. ప్రైవేట్ యూనివర్సిటీ అనుమతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు రావడంతో అడ్మిషన్లు, ఫీజుల ఖరారుపై వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తుంది. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యావేత్తలు, స్టూడెంట్ లీడర్లు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనుమతి పొందిన ప్రైవేటు యూనివర్సిటీలపై దృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీల అడ్మిషన్స్, ఫీజుల ఖరారుపై పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జిల్లాకొక ప్రభుత్వ యూనివర్సిటీలుండగా ప్రైవేటు వర్సిటీల అవసరం ఎంతవరకు ఉందో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ విద్యను వ్యాపారంగా మార్చిందన్న విద్యార్థి సంఘాల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులు అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి తద్వారా అనుమతులిచ్చిన అంశంపై సీఎం రేవంత్ దృష్టి పెట్టారంటున్నారు అధికారులు. గత ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రభుత్వ విప్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయ పలుకుబడితో అనుమతులు పొందారన్న ఆరోపణలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో సరైన అనుమతులు, నిబంధనలు పాటించకుండానే ప్రైవేటు యూనివర్సిటీలు నడుస్తున్నాయంటున్నారు విద్యావేత్తలు. కొత్త కోర్సులు ఏమైనా ప్రవేశపెట్టాలన్నా జాతీయ స్థాయి సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. కానీ అలాంటివి పట్టించుకోకుండా కోర్సులను రన్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యావేత్తలు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఫస్ట్ మీరు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపైన దృష్టి పెట్టాలి. ఇక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ఇక్కడ విద్యార్థులకు మౌలికమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వాలి. ఇక్కడ అందరికీ మెస్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మీరు ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తున్నారో ఆ ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా ఏవైతే యూజీసీ చెప్పినట్టుగా మౌలిక వసతులు, అదేవిధంగా టీచింగ్ ఎవరైతే క్యాపబిలిటీ ఉంటారో అట్లాంటి వాళ్ళను అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వాలి. విద్యార్థుల నిష్పత్తి ప్రకారము టీచర్ల యొక్క బోధన నిష్పత్తి కూడా ఉండాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే స్కూళ్ళలో 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటాడు. అలానే ఇక్కడ కూడా నాణ్యతమైన విద్య దొరకాలంటే ఇక్కడ స్టూడెంట్ యొక్క నిష్పత్తి రేషియో ప్రకారము రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరము తక్షణము ఉన్నది. ఆ రకంగా ఈ ప్రభుత్వం, నూతన ప్రభుత్వము మొదలు పెడతామని మేము ఎన్నో ఆశలతోటి మేము ఎదురు చూస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేట్ యూనివర్సిటీలు 5-6 వేల ఇంజనీరింగ్ కోర్సుల సీట్లను భర్తీ చేస్తున్నాయి. ఆయా వర్సిటీల్లో ఒక్కో విద్యార్థి నుంచి ఏటా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. 4 ఏళ్ల కాలంలో ఒక్కో విద్యార్థి నుంచి 20 లక్షల వరకు డబ్బులు ఫీజుల రూపంలో ప్రైవేటు విద్యా సంస్థలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ పెట్టుబడిదారుల చేతులలోని విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని మేము కోరుచున్నది ఏంటంటే మీరు వెంటనే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేసి ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసరు, నాన్ టీచింగు లాంటి పోస్టులను భర్తీ చేసి యూనివర్సిటీలను బలోపేతం చేస్తే ఎంతోమంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరుకుతుందని. ప్రైవేటు యూనివర్సిటీల ఆగడాలు, అత్యధిక ఫీజులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అడిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల ఈ కేవైసీపై జోరుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కేవైసీని చేయించుకుంటేనే గ్యాస్ సిలిండర్లు 500కు వస్తాయని సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దీంతో చాలామంది ఏజెన్సీలకు క్యూ కట్టి ఈ కేవైసీ చేయించుకుంటున్నారు. ఒక్కసారిగా జనం భారీగా రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో రోజంతా వెయిట్ చేసినా ఈ కేవైసీ పూర్తి అవ్వడం లేదు.
రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై జరుగుతున్న ఫేక్ ప్రచారంతో జనాలు ఏజెన్సీ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. త్వరగా కేవైసీ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దీంతో గత కొన్ని రోజులుగా గ్యాస్ వినియోగదారులు సిటీలోని ఆయా ఏజెన్సీలకు కేవైసీ అప్డేట్ చేసుకునేందుకు క్యూ కట్టారు. పనులన్నీ పక్కన పెట్టి గ్యాస్ పాస్బుక్, ఆధార్ కార్డులతో గంటల తరబడి ఏజెన్సీల దగ్గర వెయిట్ చేస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ కింద అందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అనర్హులకు అడ్డుకట్ట వేసేందుకు కేవైసీని అప్డేట్ చేయాలని 2 వారాల కిందట సర్క్యులర్ జారీ చేసింది. ఆ బాధ్యతను ఆయా గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించింది. ఇందులో భాగంగా డీలర్లు తమ దగ్గర సిలిండర్లు తీసుకునేవారు ఈ కేవైసీలో భాగంగా ఆధార్ కార్డు చూపించి థంబ్తో పాటు ఫోటో దిగాలని సూచించారు. ఈ కేవైసీకి ఎలాంటి టైం లిమిట్ కూడా పెట్టలేదు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియక ఏజెన్సీల ముందు తెల్లవారుజాము క్యూలు కట్టడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా జనాలు భారీగా రావడంతో ఏజెన్సీల సర్వర్లు మొరాయించడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. 100 సిలిండర్ చేస్తామన్నారు కదమ్మా, దానికి అంగోటు తీసుకోవాలి అన్నారు. ఇప్పుడు దీనికి వస్తే ఇక్కడ సర్వర్ లేదంటుండ్రు. ఇప్పుడు వారం రోజుల నుంచి తిరుగుతున్నాం, వేరే దాంట్లోనేమో ఇస్తుండ్రు, ఇక్కడనేమో సర్వర్ లేదంటుండ్రు. మరి ఏది ప్రాబ్లం అమ్మా? ఆధార్ కార్డు తీసుకొని అమ్మన్నారు. వచ్చినాక ఏం చేస్తాం, డైలీ పొద్దున్న వచ్చి నిలబడుతున్నాం, చదవడం అని పంపించేస్తాం. అడిగినా మేము అడిగితే పబ్లిక్ దిక్కలే షెడ్యూల్ బంద్ చేసినామని అంటుండ్రు. ఇది కార్డు హోల్డర్ పేరు మీద వాళ్ళు చనిపోతారు, వాళ్ళ పేరు మీద గ్యాస్ ఉంది, ఎవరు వాడుతున్నారు, అటువంటి వాళ్ళు ఉంటే అప్డేట్ కోసం అని చెప్పి టర్మ్ ఇంప్రెషన్ తీసుకొని రావాలి. అది వాళ్ళు చెప్పింది. మధ్యలో పుకార్లు లేపేసి 500 గ్యాస్ అని చెప్పి చూశారు. ఇండియన్ గ్యాస్ ఉంది మాది. మేము అక్కడ వెళ్ళి అడిగినాం, సార్ ఇట్లా గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చిందా అని అడిగినాం. అదేం లేదు, మాకే అప్డేట్ వస్తే మాకు మిషన్స్ అన్నీ వస్తాయి కదా, మేము చేస్తామని అన్నారు. రాలేదు. ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీలు చేస్తున్న ఈ కేవైసీతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు డీలర్లు. రాష్ట్ర సర్కార్ ఇస్తామన్న సిలిండర్ కు సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదన్నారు. ఈ కేవైసీ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అని ఎప్పుడైనా చేసుకోవచ్చని చెప్పారు. మా కన్జ్యూమర్కి నేను వచ్చే సలహా ఏమంటే, మీరు కంగారు పడకుండా మీరు టైం ఉన్నప్పుడు తీసుకోండి. దీని మీద సార్ నేను సెలవు పెట్టినాను, ఈరోజు రాకపోతుంది రేపొద్దున వెళ్ళిపోతుంది అనేది కంగారు లేకుండా ఈరోజు మాత్రం డెడ్ లైన్ మా వాళ్ళు వెళ్ళాలంటారు. మేము ప్రతిదానికి ఒక టార్గెట్లు అయితే మనం చేయలేం. ఈరోజు ఏమంటారంటే 31st వరకు మీరు చేయండి అని అన్నారు. 31st వరకు చేయండి అనేది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. దాన్ని బట్టి 31st తర్వాత మాకు ఇవ్వరా అనేది చెప్పకుండా గవర్నమెంట్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆధార్ ఇచ్చేటప్పుడు మేము 1 నెలది 6 నెలల వరకు పొడిగించినాము. ఈరోజు ఏకంగా మొత్తంగా మన దగ్గర వెళ్ళేసరికి మోర్ దెన్ 10 lakhs కన్జ్యూమర్స్ ఉన్నారు. 10 lakhs కన్జ్యూమర్స్లో సిటీ మొత్తంలోనే చూస్తే ఆ 10 lakhs కన్నా మీరు ఇతను 1 డేలో 2 డేస్లో చేయాలంటే ఆయన పని కాబట్టి మీరు పొలోమని లైన్లో పెట్టుకోకుండా కంగారు పడకుండా సావధానంగా ఉండండి. ప్రతి కన్జ్యూమర్కి అయిపోతుంది. గ్యాస్ ఏజెన్సీలు చేస్తున్న ఈ కేవైసీ కేవలం ఫేక్ కస్టమర్ల కట్టడి కోసమే అంటున్నారు గ్యాస్ ఏజెన్సీల డీలర్లు. ప్రభుత్వం ఇస్తామన్న సబ్సిడీ సిలిండర్లపై త్వరలో ఓ క్లారిటీ వస్తుందంటున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 News.